హాయ్ అండి. ఈరోజు వీడియోలో కప్పు రైస్‌తో సమ్మర్‌కి తగ్గట్టుగా కూల్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మైదా కానీ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మీకు చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉంది కదా! మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు రైస్‌ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనిక్కడ నానబెట్టుకున్న రైస్‌ని చూపిస్తున్నాను. మినిమమ్ 2 గంటలు నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక 3 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. వీటిని మళ్ళీ ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని, వాటర్ తీసేసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి పీసెస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ కొబ్బరి పలుకులున్నా ఏం కాదు, టేస్టీగానే ఉంటాయి అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ. ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని, ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని, హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి. మనం బియ్యం ఏ కప్‌తో తీసుకుంటున్నామో కొలతలన్నీ అదే కప్‌తో తీసుకోండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది రెసిపీ. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండి, బెల్లం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వాటర్‌ని దింపేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. మీ ఇష్టం అండి. మీరు బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చు. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పుని ఇలా కట్ చేసి వేయించుకుంటున్నాను. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. మీరు పచ్చిపాలైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్నాక ఒక పొంగొచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా పాలు ఒక పొంగొచ్చాక సిమ్ ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి రైస్ పిండి ఉంది కదా! అది వేసేసుకొని ఈ పాలలో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే పెట్టేసుకోండి. ఇది కొద్దిసేపటికి గట్టిపడుతుంది. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఇంకా గట్టిపడిందండి. ఇలా మనం కొద్దిగా ఇంకా గట్టిపడిందనుకోండి, బెల్లం వాటర్ యాడ్ చేసినప్పుడు ఉండలు ఉండలు కట్టేస్తుంది. కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే మనం బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని సిమ్ ఫ్లేమ్‌లోనే ఉంచేసుకోండి. చూసారు కదా! ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇంకా కొంచెం గట్టిపడే వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి. ఇప్పుడు ఒక ట్రేకి మనం నెయ్యి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకొని గార్నిష్ కోసం మాత్రమే ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా వేసేసుకున్నాక పైనుంచి ఈ స్వీట్‌ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటెకు ఆయిల్ రాసుకుంటే అతుక్కోకుండా నీట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటే కూల్‌గా మనకి సమ్మర్ స్పెషల్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూల్‌గా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకోవడమే. మీరు పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కేక్ లాగైనా కట్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.